వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. రాష్ట్రంలో తెనాలి నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఎన్డీఏ కూటమి అభ్యర్థి తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ అన్నారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ మీట్ గ్రీట్ అండ్ సపోర్ట్ కార్యక్రమాన్ని శనివారం రైల్వే స్టేషన్ వద్ద గల గౌతమ్ గ్రాండ్ హోటల్ నందు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు టీడీపీ పట్టణ అధ్యక్షులు తాడిపోయిన హరిప్రసాద్ అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి ఎన్డీఏ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్, ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ సోదరులు పెమ్మసాని రవి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమా, జెడ్పీ మాజీ చైర్పర్సన్ కత్తెరహేని క్రిస్టినా, బీజేపీ నాయకులు ఎడ్లపాటి రఘునాథ్ బాబు, డాక్టర్ దక్షిణామూర్తి, మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ ననపనేని రాజకుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ గోగినేని ఉమా మాట్లాడుతూ చంద్రబాబు తనకు దైవంతో సమానమని, ఆయన అరెస్ట్ ఎంతో కలచివేసిందని తెలిపారు. చంద్రబాబు అరెస్ట్తోనే జగన్ పతనం మొదలైందని, ప్రతి వారిలో పార్టీని గెలిపించుకోవాలన్న తపన ఉందని, చిన్న చిన్న విభేదాలను పక్కన పెట్టి పార్టీ విజయానికి కృషి చేయాలని ఆమె సూచించారు. నా మీద తర్వాత మనోహర్ గారు గెలిచారు. అయితే ఏ రోజు కూడా నేను చెప్పదలుచుకుంది రాజకీయం అన్నది మా మధ్యలో లేదు. పార్టీలు వేరైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్త వెళ్ళినా కూడా వారికి అంతే గౌరవించారు. రాజకీయ నాయకులకు ఉండవలసినటువంటి లక్షణం అది. ఎందుకంటే పార్టీలు రాజకీయాలు ఎన్నికలతో ముడిపడి ఉంటాయి. ఎన్నికల తర్వాత ప్రతి వ్యక్తిని గౌరవించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. అది వారిలో ఉంది. తప్పకుండా దాన్ని మనం అందరం గుర్తుంచుకుంటాం. నాకు ఈరోజు బాబు గారు అంటే ఒక దైవంతో సమానం. మేము అమెరికాలో ఉన్నాం. ఈనాడు ముందుకు వేసేటటువంటి అడుగు ప్రజల్లో, ఓటర్లు, ప్రతి వారిలో కూడా పార్టీని గెలిపించుకోవాలన్న తపన ఉంది. ఈ సందర్భంగా పెమ్మసాని రవి మాట్లాడుతూ వ్యక్తుల లక్షణాలను దృష్టిలో పెట్టుకుని ఓటు వేయాలని, నెంబర్ 2గా ఉన్న నాదెండ్ల మనోహర్ని గెలిపించుకోవడం వలన తెనాలి అభివృద్ధి చెందుతుందని తెలిపారు. జనసేనకి, మనోహర్కి సంపూర్ణ సహకారాలు అందించాలని, అదేవిధంగా చంద్రశేఖర్ డబ్బు పరపతి కోసం రావటం లేదని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం వస్తున్నారని, అవినీతికి తావు లేకుండా ప్రభుత్వ పథకాలకు అతీతంగా సొంత నిధులు ఖర్చు చేస్తామని వెల్లడించారు. నెంబర్ 1 పాయింట్ అంటే మా నాదెండ్ల మనోహర్ గారు మెయిన్ మీరు ఎందుకు చేస్తున్నారు, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది, స్పీకర్గా చేస్తున్న అనుభవం ఉంది, ప్లస్ రాజకీయ ప్రస్తుత సమస్యల గురించి బాగా అవగాహన ఉన్న వ్యక్తి. సో మోర్ ఇంపార్టెంట్, హీఈస్ నాట్ జస్ట్ అన్ అనదర్ ఎమ్మెల్యే దట్ యూఆర్ ట్రైంగ్ టు ఓట్, హీఈస్ నెంబర్ 2 ఇన్ జనసేన. అది మీరు చాలా గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 2 ఇన్ జనసేనలో మీరు అలాంటి వ్యక్తులు కనుక ఓటేస్తే మీ నియోజకవర్గం అనేది ఏ విధంగా అభివృద్ధి చెందాలో ఆయన దాన్ని చూసుకునేటువంటి బాధ్యత తీసుకుంటారు. సో తెలుగుదేశం కేడర్ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 100% ఓటు ట్రాన్స్ఫర్ అనేది టీడీపీ నుంచి జనసేన గ్లాసు గుర్తుకు వేయాల్సినటువంటి బాధ్యత మీరు ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్త తీసుకోవాలి. రాజా గారు ఇన్ఛార్జిగా ఉంటారు, తెలుగుదేశం కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. కానీ మీ ప్రజా సమస్యల్ని రేపు ఎటువంటి విధంగా తీర్చాలన్నా కూడా మనోహర్ గారికి మీరు సంపూర్ణ సహకారాలు అందించాలి. ఈ సందర్భంగా జెడ్పీ మాజీ చైర్మన్ కత్తెరహేని క్రిస్టినా మాట్లాడుతూ తనని పార్టీలోకి ఆహ్వానించిన చంద్రబాబు, తెనాలి టీడీపీ, జనసేన శ్రేణులకి ధన్యవాదాలు తెలిపారు. గత 12 సంవత్సరాలుగా వైసీపీలో పొందని ప్రేమని అనతి కాలంలోనే టీడీపీలో పొందినట్లు భావోద్వేగానికి గురయ్యారు. వైసీపీలో ఎంతో కష్టపడి పనిచేసినా తగిన గుర్తింపు లభించలేదని, ఇన్ఛార్జిగా మాట ఇచ్చి చివరి నిమిషంలో వేరే వాళ్లకు సీట్ ఇచ్చారని తమని నమ్మించి మోసం చేశారు జగన్. పార్టీ కోసం కోట్ల రూపాయలు పోగొట్టుకుని విధేయులుగా పనిచేసిన జగన్ తమని మోసం చేశారని, పార్టీలో సమన్యాయం లేదని, ముఖ్యంగా దళితులకు గుర్తింపు లేదనే భావనతో టీడీపీ అనే ఒక మంచి కుటుంబంలోకి వచ్చామని తెలిపారు. సంవత్సరం 5 నెలలు నా భర్త గారు 2 కాళ్ళు ఆపరేషన్ అయినా కూడా ఎంత కష్టపడ్డారంటే వర్షంలో, ఎండలో, వానలో ప్రతి సమయంలో ఉదయం 6 గంటలకు వెళ్తే నైట్ 12 గంటలకి ఇంటికి వచ్చేవాళ్ళు. అంత కష్టపడితే చివరిలో కనీసం ఒక్క మాట కూడా మాతో చెప్పకుండా సుజాత గారు పేరు ప్రకటించడం జరిగింది. తర్వాత నన్ను పిలిచి అన్నాడు, అమ్మ నీకు ఎర్రగొండ సీట్ ఇస్తున్నాను, నువ్వు వెళ్ళిపో, రేపు రిషి వచ్చి నీతో మాట్లాడతారు అనగానే నేను అన్నాను, సరే అన్న మీరు ఎట్లా చెప్తే నేను అలా చేస్తాను, తప్పకుండా వెళ్తానన్నా అని చెప్పి అన్నాను. ఆయన ఎన్నిసార్లు మమ్మల్ని
మోసం చేశారంటే పార్టీ కోసం కొన్ని కోట్ల రూపాయలు పోగొట్టుకున్నాం. ఇద్దరం ఎంతో కష్టపడ్డాము, విధేయులుగా పనిచేసాము, ఎంతో శ్రమ పడ్డాము. కానీ చివరికి ఆయన మమ్మల్ని పక్కన పెట్టేశారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ విశాఖపట్నం ఘటనలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన ధైర్యం తమని ముందుకు నడిపించిందని, కలిసి ముందుకు నడుద్దామన్న మాట పొత్తుకి స్ఫూర్తినిచ్చిందని తెలిపారు. విలువలతో కూడిన రాజకీయం కోసమే నిలబడ్డామని, సీట్ల కోసం కాదని తెలిపారు. ఎమ్మెల్యేగా ఉన్న 10 సంవత్సరాల కాలంలో జరిగిన అభివృద్ధిని గమనించాలని కోరారు. పొత్తు అనేది కేవలం రాష్ట్ర భవిష్యత్తు కోసమేనని తెలిపారు. అందరం కలిసికట్టుగా పనిచేసి మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందామని నాదెండ్ల మనోహర్ సూచించారు. యువతకు ఉద్యోగ అవకాశాలు లేవు. మనం రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు ముందు రావడం లేదు. రోడ్ల విషయం మీరు అందరూ చూశారు. ఈ రోజున మనం తెనాలి నుంచి విజయవాడకి వెళ్ళాలంటే గతంలో 40 నిమిషాల్లో మనం చేరుకోగలిగేవాళ్ళం. అదే ప్రయాణం ఈ రోజున 1:40 నిమిషాలు పడుతుంది. అది కూడా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో. ఖచ్చితంగా మనం తెనాలిలో బయలుదేరి విజయవాడ చేరే లోపు రోడ్డు మీద ఎక్కడో చోట మనకి 1-2 యాక్సిడెంట్లు కనపడుతూ ఉంటాయి. ఎంతోమంది యువకులు పాపం మృతి చెందారు ఈ యాక్సిడెంట్స్లో. ఏ రోడైనా తీసుకోండి, విజయవాడకి పోయే రోడ్ ఒక్కటే కాదు, గుంటూరుకి వెళ్ళే రహదారి ఏ విధంగా మారిపోయిందో, కొలనూరు దగ్గర, కాజీపేట దగ్గర నిన్నగాక మొన్న కూడా ఒక అబ్బాయి యాక్సిడెంట్లో చనిపోయాడు. చదువుకున్న ఒక మహిళ పాపం కష్టపడి ఉద్యోగంలో జాయిన్ అయ్యే ముందు బట్టలు కొనుక్కుందామని గత నెల రోజుల్లోనే విజయవాడకి ప్రయాణం చేసుకుంటూ తిరిగి వస్తుంటే కటేవరం దగ్గర, వంతెన దగ్గర ఆ అమ్మాయి కూడా పాపం రోడ్ యాక్సిడెంట్లో మరణించింది. అనేక యాక్సిడెంట్స్ ఇట్లా జరుగుతూనే ఉన్నాయి. అభివృద్ధి అనేది మనం ప్రయారిటైజ్ చేసుకోవాలి. మనకు ఒక ప్రణాళిక ఉండాలి, ఒక ఆలోచన ఉండాలి. అంతేగాని మనకి ఇచ్చిన సమయాన్ని కేవలం వ్యక్తిగత విమర్శల కోసం, రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుంటూ వెళ్తే సమాజానికి తీవ్రమైన నష్టం కలిగిస్తాం. అయితే నగర్ నుంచి వెళ్ళే పొలాట్స్ అని దాన్ని పాదయాత్రికాలు అంటారు. కష్టపడి ఉమ్మగారు ఆ రోజున శాంక్షన్ చేయించారు. కానీ టెండర్ ప్రక్రియ, కాంట్రాక్ట్ జరిగి ఆ కార్యక్రమం పూర్తయ్యే బాధ్యత నేను అప్పుడు తీసుకున్నాను. డెఫినెట్గా పూర్తి చేయాలని తీసుకొచ్చాను. అంతేగాని పదవులు రాగానే, గవర్నమెంట్ మారగానే విధ్వంసంతో ప్రారంభమైన మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఏ ప్రాంతాన్ని కూడా మేలు చేసినట్టు జరగలేదు. వైకుంఠపురం దగ్గర ఒక పెద్ద చెట్టు ఉండేది. అనేక సార్లు అక్కడ బస్సు పడిపోవడం అనేది నేను స్వయంగా చూశాను. సో ఆ రోడ్ అభివృద్ధి కోసం దాన్ని ఆ విధంగా ఒక డ్యామ్ లాగా కట్టాము. మనం ప్రాజెక్టు 2 కాలువలకి మనం రిటైనింగ్ వాల్స్ ఏర్పాటు చేసుకుని 4 లేన్ల రహదారి పెదరావుల నుంచి నందివేలు వరకు 68 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి ఆ రోజు సమైక్యాంధ్ర ఉద్యమం వల్ల నేను పూర్తి చేసుకోలేకపోయాను. మన విఎస్ఆర్ కాలేజ్ వరకు వచ్చి ఆ రోడ్ ఆగిపోయాడు. నా ప్రణాళికలో భాగంగా నేను మాటిస్తున్నాను. ఎందుకంటే చాలామంది ఇక్కడ పెద్దలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ప్రతిరోజు చూస్తున్నారు ఈ సమస్య గురించి. లోకేష్ గారితో కూడా నేను మాట్లాడాను. తప్పకుండా ఈ రోడ్డుని నందివేలు వరకే కాదు, రేవేంద్రపాడు వరకు తీసుకెళ్ళి అక్కడి నుంచి మంగళగిరికి అనుసంధానం చేసే విధంగా, అక్కడ జాతీయ రహదారికి అనుసంధానం చేసే విధంగా ముందుకు తీసుకెళ్ళడానికి తప్పకుండా మేము కార్యక్రమం చేస్తాం. తెనాలికి మాత్రం మనకి భగవంతుడి దయ వల్ల 365 రోజులు ప్రకాశం బ్యారేజ్ నుంచి మనం పైప్ లైన్ ద్వారా 2050 సంవత్సరం వరకు మనకి ఎక్కడ కూడా నీటి కొరత లేకుండా పైప్ లైన్ ద్వారా తీసుకురాగలిగాం. కొలిపరి మండలంలో కూడా అదే విధంగా చేసాం. వలభాపురం నుంచి పైప్ లైన్ వేసుకొని మనం ప్రతి గ్రామానికి రక్షిత మంచినీటి పథకం ద్వారా అందించాలన్న ఒక ప్రయత్నంతో మొట్టమొదటి నియోజకవర్గాన్ని అనుకోవడం. వేర్ ఎవ్రీ హౌస్ హోల్డ్ ఇస్ కవర్డ్ బై ప్రొటెక్టెడ్ డ్రింకింగ్ వాటర్. అది చాలా అవసరం మనకి. ఆరోగ్య సమస్యలు ఉండకూడదు, మన ప్రాంతానికి మేలు జరగాలనే ఉద్దేశం. ఈ వెల్ఫేర్ స్కీమ్స్ గురించి ఏదైతే ప్రచారం ఈ ప్రభుత్వం చేసిందో, ఏ విధంగా బలహీన వర్గాలకి, సమాజంలో ఉన్న పేదవారికి మేము చేసినట్టుగా ఎవరు చేయలేదని ఒక క్యాంపెయిన్ నడిపించి తీసుకొచ్చారో దాన్ని మీరందరూ కూడా రాబోయే 3 వారాల్లో దయచేసి మీరు తిరిగి కొట్టాల్సిన బాధ్యత మీరందరూ తీసుకోవాలి. పార్టీల పరంగా మనం మన పార్టీ అధ్యక్షులు తీసుకున్న నిర్ణయాన్ని మనం గౌరవించుకుంటూ క్యాడర్గా, నాయకులుగా కలిసి పనిచేద్దాం. సమావేశంలో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేను ఒకసారి
అప్పుడే డబ్బు చైర్మన్గా అయ్యాను. మర్యాదపూర్వకంగా నేను పవన్ కళ్యాణ్ గారిని అపాయింట్మెంట్ తీసుకుని కలిశాను. దాదాపు 40 నిమిషాలు ఆయన టైం ఇచ్చారు. అంతసేపు కూడా ఆయన ఒకటే మాట చెప్పారు, ఎక్కువగా మనం ముగ్గురు విడిపోవటం వల్లే ఇలాంటి నష్టం జరిగింది, మళ్ళీ తిరిగి కలవాలి అని ఆ రోజే ఆల్మోస్ట్ 4 years పైనే, అంటే ఎలక్షన్ అయిన కొద్ది రోజుల్లోనే అలా ఆయన తీసుకుని చేసిన సంకల్పం వల్లే తిరిగి ఇవాళ మళ్ళీ ముగ్గురు కలవటం. జగన్మోహన్ రెడ్డి అప్పుడు వైసీపీయే అధికారంలోకి వస్తుందని వచ్చింది. కానీ ఎప్పుడైతే 3 పార్టీలు కలిసినాయో దానికి భిన్నంగా మనం అధికారంలోకి రాగలిగాం. ఇవాళ మధ్యలో కొన్ని దూరం. వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావం నుండి పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెన్నంటే ఉండి ఆయన చెప్పిన ప్రతి పనిని తూచా తప్పకుండా పాటించి జిల్లాలోనే మరో పేరు తెచ్చుకుని నమ్మకస్తులుగా ఉన్న డాక్టర్ కత్తెర సురేష్ కుమార్, జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హేని క్రిస్టినాలు వైఎస్ఆర్సీపీ పార్టీకి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు తమ రాజీనామా పత్రాలను పార్టీ అధిష్టానానికి పంపించారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరులో జరిగిన తెలుగుదేశం సభలో పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో కత్తెర దంపతులు తెలుగుదేశం కండువాలు కప్పుకొని పార్టీలో చేరారు. ఈ మేరకు చంద్రబాబు వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలను అనుసరించి పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసి తాడికొండ నియోజకవర్గంలో ముక్కల చెక్కలుగా ఉన్న పార్టీని సమన్వయపరిచి అందరినీ ఒక తాటికి తెచ్చారు. అయితే పార్టీ కోసం కత్తెర దంపతులను వాడుకొని వదిలేశారు. జెడ్పీ చైర్పర్సన్ పదవి ఇచ్చినప్పటికీ రూపాయి నిధులు కూడా కేటాయించలేదు. అయినప్పటికీ పార్టీ కోసం ఎంతో కష్టపడి తమ సొంత డబ్బులను వెచ్చించి అనేక కార్యక్రమాలు కత్తెర దంపతులు చేశారు. ఇవేమీ గుర్తించకుండా కరివేపాకులా వాడుకొని కనీస గుర్తింపు కూడా ఇవ్వనందుకు కత్తెర దంపతులు తీవ్ర మనస్తాపంతో ఉన్నారు. ఇన్నేళ్ల కాలంలో తమ సొంత డబ్బును పార్టీ కోసం ఖర్చు చేశారు. పదవి ఇచ్చినప్పటికీ కూడా ప్రాధాన్యత ఇవ్వకుండా మనస్తాపానికి గురి చేశారు. కష్టపడిన వారికి వైసీపీ పార్టీలు లభించిన స్థానం ఇది అని ఆయన అభిమానులు, కార్యకర్తలు కూడా ప్రశ్నిస్తున్నారు. ఆయనతో నడిచిన కార్యకర్తలు అభిష్టం మేరకు వైసీపీ పార్టీలో ఉండలేక వీడుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు వారు ప్రకటించారు. వీరితో పాటు ఏపీ హిస్టారికల్ కార్పొరేషన్ చైర్మన్ కుర్రా నాగమల్లేశ్వరి, రాష్ట్ర వైఎస్ఆర్సీపీ ఎస్సీసీఎల్ ప్రధాన కార్యదర్శి సుద్దపల్లి నాగరాజు, బాపట్ల పార్లమెంటరీ నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షుడు కుర్రా లక్ష్మీనారాయణ, నాగార్జున యూనివర్సిటీ స్టూడెంట్ వింగ్ ప్రెసిడెంట్ కొలకలూరి కిరణ్ తదితరులు పార్టీలో చేరారు. ఒక సంతోషకరమైన దినంగా ఉంది. ఎందుకంటే ఎప్పటి నుండో ఊహించినటువంటి విధముగా ఈరోజు మమ్మల్ని పార్టీలోకి ఆహ్వానించి కండువా కప్పి మాకు ఎంతో ఘనముగా స్వాగతం ఇచ్చినటువంటి నాయకులకు నా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ వాతావరణం ఎంత చక్కగా ఉందంటే దేవుడు చల్లటి వాతావరణాన్ని కల్పించాడు. ఎందుకంటే మీ అందరి ఆశీస్సులు నారా చంద్రబాబు నాయుడు గారికి కావాలని దేవుడు ఈ వాతావరణాన్ని కల్పించాడు. మీ అందరికీ తెలుసు, హార్వెస్ట్ ఇండియా అనే సంస్థ ద్వారా 45 సంవత్సరాలు బడుగు పేద బలహీన వర్గాల వారికి మీ ఏరియాలో ఎంతో సేవ చేసినటువంటి పరిస్థితి మీకు తెలుసు. ఈ పార్టీలో చేరామంటే ఇక్కడ మాకు సమన్వయ న్యాయం జరుగుతుంది, ఖచ్చితంగా ఇక్కడ మాకు గౌరవం లభిస్తుంది అని మేము తెలుసుకున్నాక మేము ఆలస్యమయ్యామని చింతిస్తున్నాం. కానీ దేవుడు మంచి సమయాన్ని ఇచ్చాడు. ఈరోజు చంద్రబాబు గారి చేత ఈ యొక్క కండువా కప్పించుకునేటువంటి మంచి భాగ్యం మాకు దక్కింది. 12 సంవత్సరాలు వైసీపీలో ఉన్నాము. 12 సంవత్సరాలు ఏమి మాకు కనీసం మాకు
వారి ద్వారా ఏ విధమైనటువంటి గౌరవ మర్యాదలు మాకు దక్కలేదు. మేము ఎంత కష్టపడ్డామో భార్యాభర్తలము, ఎంత డబ్బు పోగొట్టుకున్నామో, భార్యాభర్తలు ఇద్దరము రాత్రింబవళ్ళు ఎంత కష్టపడ్డామో మీ అందరికీ తెలుసు. ఒక్కసారి కూడా మమ్మల్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఎమ్మెల్యే పోస్ట్ ఇస్తా అన్నారు, తాడికొండలో ఎమ్మెల్యే సీట్ ఇస్తానన్నారు, చివరి దాకా ఇన్ఛార్జిగా తిప్పారు 5 సంవత్సరాలు. చివరిలో వేరే వాళ్ళకి పిలిచి ఇచ్చారు. మరలా సురేష్ గారిని పిలిచారు. ఇప్పుడు మరి ఈ యొక్క తాడికొండ బాగలేదు, మీరు సురేష్ గారు అమ్మ మరి అక్కడ జడ్పీ చైర్మన్గా ఉంది కాబట్టి మీరు వెళ్ళి అక్కడ ఇన్ఛార్జిగా చేయండి, మీదే సీటు అన్నారు. చివరి దాకా కూడా తిప్పించుకున్నారు. సీటు ఇవ్వకుండా చివరిలో మరలా వేరే వారికి ఇచ్చారు. మన రాష్ట్రం అభివృద్ధి బాటలో లేదు. ఏ డెవలప్మెంట్ కూడా ఇప్పుడు ఇక్కడ లేదు. డెవలప్మెంట్ కావాలంటే, రాష్ట్రం అభివృద్ధి బాటలోనికి రావాలంటే, రాష్ట్రము అభివృద్ధి చెందాలంటే మరలా మనకి బాబు గారు రావాలి. మన యువకులకు జాబు రావాలంటే మరలా మనకి బాబు గారు రావాలి. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా మీట్ గ్రీట్ సపోర్ట్ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడి. పట్టణ పలు వార్డుల్లో తెలుగు జన చైతన్య యాత్ర నిర్వహించిన నాదెండ్ల మనోహర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.